అసలు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఎందుకు వస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. మనం బాగా అలసిపోయినప్పుడు, జీవితం అంతా అల్లకల్లోలమైనప్పుడు, మనం ఎంత చెప్పినా అవతలోడికి అర్థం కానప్పుడు, ఇక నా బతికింతే, ఇక నా కర్మ, నా జీవితం అంతా ఇంతే అన్నప్పుడు ప్రార్థన ఏమన్నా వస్తుందా అండి? ఏమన్నా ప్రార్థన వస్తుందా? అలాగ అడ్డం పడి ఏడుస్తుంటా. ఒక్కొక్కసారి ఏడుపు కూడా రాదు. ఈ బతుకు ఏడ్చి వేసిరానైనా ఏం జరగదు అనిపిస్తుంది. అవునా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం అడగాలి? ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేయాలి? అవతలకి ఎలా అర్థమవుతుంది? లేకపోతే ఆ పరిస్థితి ఎలా మారుతుంది? లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎలా అవుతుంది? ఇది అసలు ఇప్పుడు నేను ఏం చేయగలను? ఇది నా వల్ల అయ్యే పనా అని నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండి నిరుత్సాహంగా, నిస్సహాయంగా నువ్వు పడిపోయినప్పుడు ఆత్మ తానే నీ గురించి మొరపెడతాడు. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలండి మనకి? అవునా? మనకు అడ్డుగా వచ్చే పాపాలన్నింటినీ కూడా ఒప్పింపజేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకి రక్షణ ఇస్తాడు. మనము ప్రార్థించలేని స్థితిలో ఇక నా వల్ల కాదు, ఐ కాంట్ అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తానే మన గురించి మొరపెడతాడు. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎందుకు ఇవ్వబడ్డాడంటే, మన జీవితాన్ని బ్యూటిఫై చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు.